మీకు బాగా అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. 2 సమూయేలు 7వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదవండి. 2 సమూయేలు 2வது சாமுவேல் 7வது அதிகாரம் 29வது வசனத்தை நாம் வாசிப்போம். దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. చాలు, కూర్చో. ఇక్కడ ఒక భక్తుడు, ఒక సేవకుడు, ఒక భక్తుడు, ఒక సేవకుడు, ఒక యాజకుడు. ఈయన తన ఫ్యామిలీ కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. తన కుటుంబం కొరకు. ఎవరి కొరకు? తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు దేవుడి దగ్గర. దేవుని బిడ్డలారా, మీరందరూ మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారో లేదో నాకు తెలియలే. నాకు తెలిసి చేయలేదంతా నేను అంటాను. ఎందుకంటే మీ మొఖాల్లో అవి కనపడుతున్నాయి నాకు. ఇక్కడ ఒక సేవకుడు, ఒక రాజు, ఒక మంచి నాయకుడు, ఒక మంచి భక్తిపరుడు దావీదు. దావీదు గారు తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించము అంటున్నాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే దేవుడి దగ్గర, ఏదో ఒక రోజు సస్తానయ్యా, నేను సచ్చేదేమో ఖాయమది. ఎన్ని రోజులు బతుకుతాడు ఏ మనిషి అయినా? మనిషి ఏ పాటోడు. కాబట్టి ఏదో ఒక రోజు నేను సస్తాను. కాబట్టి నేను సచ్చేకు ముందుగా నేను ప్రార్థన చేస్తున్నా ఈ మాట. నా బిడ్డలు, నా సంతానం, నా కుటుంబం, నా రక్త సంబంధులు, నా కలిగిన వాళ్ళందరూ కూడా నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. ఏమని చెప్తున్నాడు? 4 రోజులు కాదు, 4 రోజులు వచ్చి అవతల ఆగిపోయేది కాదు, సంవత్సరం వచ్చి ఆగిపోయేది కాదు, ఈ పెళ్లిళ్ళు చేసుకొని ఈ మంచి చెప్పరాలు చేసుకొని ఆగిపోయేది కాదు, అవసరాలను బట్టి అలా మందిరాలకు వచ్చి ఆగిపోయేది కాదు. అలాంటి వాళ్ళని చేయబాక. మా ఇంట్లో ఉండే వాళ్ళని, మా ఇంట్లో ఉండే వాళ్ళని ఎలాంటి వాళ్ళుగా చేస్తామంటే నిత్యము, అంటే నిత్యము, కలకాలము, కలకాలాలు నీ సన్నిధిలోనే ఉండాలి. వాళ్ళు ఎక్కడ ఉండాలి అన్నాడు? ఏంటంటే సన్నిధిలోనే ఉండాలి, నీ మందిరంలోనే ఉండాలి. తన కుటుంబం కొరకు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, దయచేసి నీ దాసునైన నన్ను జ్ఞాపకం చేసుకో. నా కుటుంబం నిత్యము ఎక్కడుండాలో తెలుసా? నీ సన్నిధిలో ఉండాలి. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. ఇలాంటి ప్రార్థన మనం ఎంతమంది చేస్తున్నాం దేవుని దగ్గర? చాలామంది భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు చర్చికి, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. ఏంటంటే ఆ వ్యవహారాలు మన ఇంట్లో ఉండయా లేవా? ఆ అలవాట్లు మన ఇంట్లో ఉండయా లేవా? ఆ విధంగా మనం జీవిస్తున్నామా లేదా? అయితే దావీదు అంటాడు, అయ్యా, ఎప్పుడో ఒకసారి గుబిలి మళ్ళీ ప్రార్థనకు పోయే వాళ్ళుగా నాకు సంతానం ఉండకూడదయ్యా. ఏదన్నా దెబ్బలు తగిలినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళుగా నా బిడ్డలు ఉండకూడదు. నా బిడ్డలు ఎలాగుండాలంటే, నా సంతానం ఎలాగుండాలంటే, నా కుటుంబం ఎలాగుండాలంటే నిత్యము, నిత్యము, ఎల్లప్పుడూ 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 నీ సన్నిధిలో
నీ సన్నిధిలో ఉండే ఆశీర్వాదాలు, నీ సన్నిధిలో ఉంటున్న దీవెనలు, నీ సన్నిధిలో ఉంటున్న ఆ మహిమ ప్రసన్నతలను నా కుటుంబము అనుభవించాలి అట్టని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి ఒక ఆమెను అడిగిన, ఏందమ్మా చాలా చేపుగా నీకు మీ అబ్బాయికి ఏదో కిటుకు జరుగుతూ ఉందా అన్న. మరి ఏం లేదులయ్యా అనింది. మాటలు గుటక మెంగతుంది. మరి వాటి తర్వాత నేనే నిదానించి అడిగిన, వాడి చేతిలో ఏదో డబ్బులు పెట్టావే, మరి ఏంటమ్మా అన్నా. అంటే అమ్మంటది, వాడు ఆశపడిండి అయ్యా. ఏం ఆశపడిండి అమ్మా అని అడిగిన. కొద్దిగా మందు పోసుకోవాలని ఆశపడిండి నాయన, అందువల్ల 500 రూపాయలు కాగితం ఇచ్చినాను, పోయి పోసుకొని రా పోరా అని. తన తల్లిదండ్రులు తన పిల్లలు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? తన పిల్లలు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? వైన్ షాపులో, సినిమా థియేటర్లో, ప్యాకెట్లాడేది ఇక్కడ, నెంబర్లాడేది ఇక్కడ, పల రకమైన జ్యూసులాడేది ఇక్కడ, అక్రమ సంబంధమైన చోట్లలో. దావీదుకి ఏం డబ్బు కొరవా? వాళ్ళ పిల్లలకి రాజు ఆయన, వాళ్ళ పిల్లలు ఎక్కడన్నా ఉండొచ్చు స్వేచ్ఛగా. ఆయన ప్రార్థన చూడండి, నీ దాసుడైన నేను, నా కుటుంబం ఎక్కడుండాలి తెలుసా నాయన? పనికి మాలిన చోట్లలో కాదు, వ్యర్థమైన చోట్లలో కాదు, కాలక్షేపం చేసే చోట్లలో కాదు నా కుటుంబం ఉండాల్సింది. నా కుటుంబం ఎల్లప్పుడూ ఎక్కడుండాలంటే నీ సన్నిధిలో ఉండాలయా అయ్యా అని. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. మీ పిల్లలు దేవుని సన్నిధిలోనే ఉంటున్నారా? దేవుని సన్నిధిలోనే ఎదుగుతున్నారా? దేవుని సన్నిధిలోనే ఉంటున్నారా? మనం అంటున్నాము 24 గంటల సేపు మీరు అట్నే ఉండండి అనలా. ఆ వారానికి ఒక్కరోజైనా దేవుని సన్నిధికి, ఆ దేవుని మహిమను, ఆ దేవుని సన్నిధికి వెళ్ళే మొహలమయ్యన్న ఉండాలి. మనం రోజు ప్రార్థనలు పెడతామండి. పెడతారా ఎవరన్నా? ఒకవేళ పెట్టినా వచ్చేవాళ్ళు ఉంటారు, కానీ మనలాగా ఉంటారా ఎవరన్నా? బాగా గమనించండి. మన కుటుంబం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండాలన్నది ఆయన ప్రార్థన. కాబట్టి మనం కూడా, మీరు ఏం ప్రార్థన చేస్తున్నారో లేదో, మా పిల్లడికి బైక్ కొనియ్యి, ఇల్లు కొనియ్యి, మా పిల్లోడికి పని ఇయ్యి, మా పిల్లోడికి అది ఇయ్యి, ఇది ఇయ్యి అని అడగబాకండి. నేను బైబిల్ సర్వే చేస్తున్నాను కాబట్టి నేను మీకు దగ్గర ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాను. నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఏ మనిషి అయినా, ఎంతటి వాడైనా, చదువు లేని వాడైనా, ఆస్తు లేని వాడైనా, దరిద్రుడైనా, అడుక్కునేవాడైనా, వాడు ఘోరమైన శాపం కలిగిన వాడైనా దేవుని సన్నిధిలో ఉన్నాడు అనుకోండి, వాడు వర్ధిల్లుతూనే ఉంటాడు. చప్పలు కొట్టండి గట్టిగా. బైబిల్ ఎంతమందిని చెప్పమంటావు వర్ధిల్లిన వాళ్ళని దేవుని దగ్గర ఉండి? పేతురుకు ఒక ఈడిస్తన్నా ఒక ముక్క తెలియదు చదువు. పేతురు గారికి, బైబిల్లో ఉండే పేతురు గారికి ప్రసంగాలు చేస్తున్నాడు, వాక్యం చెప్తా ఉంటే 3000 మంది హృదయాలు కదిలించబడి, 3000 మంది ఒక్క రోజున బాప్టిస్టుని తీసుకున్నారు. దేవుని సన్నిధిలో ఉంటే నువ్వు ఎక్కడున్నా వర్ధిల్లుతావు. దేవుడు నాకు చేయలేదంటే నువ్వు సన్నిధిలో ఉంటే కదా నీకు చేసేదానికే. ఆయన సన్నిధిలో ఉండాలి. దావీదు అదే ప్రార్థన చేశాడు, నాయన నా కుటుంబం ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండాలి, నా కుటుంబం నీ ఆశీర్వాదాలు పొందుకోవాలి అట్లని అన్నారు. ఇప్పుడు చాలా మంది అలాంటి ఆశీర్వాదాలు, రే పనికి పోరా అప్పుడు ధర ఆశీర్వాదం వస్తుంది, జీతం పనికి పోమై అప్పుడు దమ్మే నీకు జీతం వస్తుంది. ఏ తల్లిదండ్రులైనా తన పిల్లలకి
దేవుని సన్నిధి నేర్పిస్తున్నామా? దేవుని మందిరాన్ని నేర్పిస్తున్నామా? దేవుని కార్యాన్ని నేర్పిస్తున్నామా అన్నది అవసరం. మీరు దేవుని సన్నిధి నేర్పికపోయేలా కదా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? సినిమా పాటలకు డ్యాన్స్ ఆడుతున్నారు, సినిమా పాటలు పాడుతున్నారు, కిండల గేలీలు వస్తున్నాయి, ఇచ్చలవిడిగా తిరుగుతున్నారు, ఈ లోకం అనే ప్రేమలో పడి ముసుగులు ఆడుతున్నారు, రకరకాల వేషాలు వేస్తున్నారు, రకరకాల మేకప్లు వస్తున్నాయి, రకరకాలైన కార్యాలన్నీ చేంజ్ అప్ అవుతున్నాయి. ఎందుకంటే నువ్వు మొత్తం లోకం నేర్పించినావు, ఈ దేవుని సంధి నేర్పిన. నీ కుటుంబము లోకంలో ఉండాలనుకున్నవే కానీ దేవుళ్ళో ఉండాలనుకోలేదే. నువ్వు దేవుళ్ళో ఉండాలని అనుకోలేదే. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేద్దాం. మన కుటుంబం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండాలని మనం ఏం చేయాలా? దావీదులాగా ప్రార్థన చేయాలి. ఆమేన్. ఈ రోజు నుంచి మీ ఫ్యామిలీ కొరకు మీరు చేయండి. ఏం ప్రార్థన తెలుసా? నా బిడ్డలు, నా సంబంధులు నీ సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండాలి నాయనా, అట్లని ప్రార్థన చేయండి. మీరు అట్ట ప్రార్థన చేస్తే జీవితమే మారుతుంది, అన్నీ మారుతాయి. ఓకే, డన్. దేవుని సన్నిధిలో ఉండాలని ఎప్పుడు మీరు ప్రార్థన చేయాలి. ద సెకండ్ పాయింట్, విలాప వాక్యం. విలాప వాక్యాలు. పులంబల్ 2వ అధికారం 19వ వచనం. విలాప వాక్యములు. ఇర్మియా పక్కన ఉంటుంది. ఇర్మియా గ్రంథం ఉంది కదా, దాని పక్కన ఉంటుంది. రెండవ అధ్యాయము 19వ వాక్యాన్ని చదవండి. 2వ అధ్యాయం 19. త్వరగా చదవండి. ఓకే, తెలుగులో 2:19. నీవు లేచి రెయ్యి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగ్గన ఆకలగొని వారు మూర్చెల్లుచున్నారు. చాలు. ఫస్ట్ నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి, అట్లని దావీదు గారు దేవుని దగ్గర అడిగాడు. రెండేది, మన ఇంట్లో ఉంటున్న మన పిల్లల కొరకు మన చేతులు దేవుని తట్టెత్తాలంట. 2వ పాయింట్, ఇది ఫ్యామిలీ ప్రేయర్స్. ఎంతమంది మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారు? మీరు మీ పిల్లలు చెడు అలవాట్లు నేర్చుకుంటున్నారంటే, తప్పుదారులు పడుతున్నారంటే నీ దగ్గర భక్తి లేదు, నీ దగ్గర ప్రార్థన లేదు. నీ భర్త తప్పుదారి పడుతున్నాడంటే, నీ భార్య తప్పైన దారిలో వెళ్తున్నారంటే నీ దగ్గర ప్రార్థన లేదు. ఎంతమంది మనము దేవుని తట్టు చేతులెత్తి మన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం? ప్రభు అంటాడు విలాప వాక్యంలో రాయబడినట్లుగా, నీవు లేచి రెయ్యి మొదటి జామున మొరపెట్టుము. మొదటి జామున బాగా నిద్ర వస్తుంది మనకి, లేవమే గంగ. ఆంధ్రాలో చూడండి భిన్న పెందలాలు లెగస్తారు. చెన్నైలో చూడండి సూర్యుడు వచ్చినా కూడా లేకుండా అంటాడు. నానంటాను చాలా గర్వం పట్టిన వాళ్ళు అంటాను నేను. ఎప్పుడే త్వరగా లేసేది నేర్చుకోవాలా, త్వరగా నిద్రపోయేది నేర్చుకోవాలి. చాలామంది మొబైల్స్ పట్టుకునేది, రాత్రి అంతా మొబైల్ చూసేది, రాత్రి అంతా టైం వేస్ట్ చేసేది, ఉదయం లేవగానే అన్ని అర్జెంటుగా చేసేది. చెడ్డ అలవాటు కదా అది. ఎంత చెడ్డ అలవాటు అంటే అంత చెడ్డ అలవాటు. ఇప్పుడు డేటా ఓవర్ ఇచ్చేసిండ్రా, 5G ఇచ్చేసిండా, ఇక రాత్రి పొగుళ్ళు అదే పని అయిపోయింది కొందరికి. నాకు తెలిసి మొబైల్ చూసే వాళ్ళ ఫ్యామిలీలు అంతా
కొంపగూలిపోతుంది. మొబైల్ ఓన్లీ ఒక యూస్ అంతే, అదే దానికే అడిక్ట్ అయిపోకూడదు. తెలుసా మీకు, భార్య కిచెన్లో వంట వండుతా ఉండింది, వీడు హెడ్ ఫోన్ పెట్టుకొని మొబైల్ చూస్తా ఇహి అనేలేకే అక్కడ సిలిండర్ పగిలి భార్య చచ్చిపోయింది. వాడికి ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? అదే అర్ధగంట తర్వాత తెలుస్తుంది. అర్ధగంట తర్వాత తెలుస్తుంది. వాడు మొబైల్ వలన తన భార్య చచ్చింది. మొబైల్ యూజ్ చేయాలా, కాదనటం లేదు నేను. దానికని దాని మీదనే వ్యామోహం ఉండకూడదు, దాన్నే ప్రేమియకూడదు. భార్య కంటే ఎక్కువ మంది మొబైల్ని ప్రేమిస్తుంటారు. నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా మీకు. నేను ఒక ఇంటికి పోయినా, ఇంటికి పోతే ఆ మొబైల్ని చేతిలోనే పట్టుకొని ఉండ ఆయన. ఎవరన్నా అడిగితే ముఖం నల్లగా పెట్టుకుంటాడు. ఎవరన్నా అడిగితే ముఖము నల్లగా పెట్టుకుంటాడు. రెండోది, ఆ మొబైల్ని భద్రంగా పెట్టుకుంటుంటాడు జాగ్రత్తగా. అంటే ఏది ప్రేమించాలని కూడా తెలియలే మనిషికి. ఇప్పుడు అట్లా అయిపోయారు చాలామంది. దేవుని బిడ్డలారా, మన పిల్లలు పాడవటానికి, తప్పుదారులు పట్టడానికి, మన భర్త మన కుటుంబంలో రకరకాలైన దారులు పట్టడానికి కారణాలు ఏంటి తెలుసా? మనము దేవుని తట్టు మన చేతులెత్తి మనం ప్రార్థన చేసేది లేదు. మీరు మీ మనస్సాక్షిని బట్టి చెప్పండి, అయ్యా నేను వీడి కోసం, ఈ అమ్మాయి కోసం, వీళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నా, ప్రతిరోజు నా ప్రార్థనలో ఉందా అని ఎవరన్నా ఒకరు చెయ్యొద్దండి. ఏం చేస్తున్నావు కుమారమ్మ? ప్రతిరోజు ఎన్ని గంటలకు లేస్తున్నావు? 5-6 గంటలకి. ప్రశాంతి లెగస్తున్నారమ్మా? అది చేస్తున్నారు. వెరీ నైస్, వెరీ నైస్. అప్పుడు ఇంకా మీరు బలంగా చేయాలి. మీ పిల్లలు రాలేదు ప్రార్థనకి, ఇంకా బలంగా చేయాలి. ఓకే, డన్. మన పిల్లలు పాడవటానికి కారణాలు ఏంటంటే మన దగ్గర ప్రార్థన లేదు. ఇప్పుడు నేను రక్షింపడినానంటే నా కోసం ఒకరు ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, అదే చెప్తున్నాను నేను మీకు. నేను రక్షింపడినానంటే, ప్రభుని నమ్ముకున్నానంటే, నేను ఈరోజు ఈ స్టేజ్లో నిలబడుకొని మీకు ఉపదేశం అందిస్తున్నానంటే ఒకరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇంతకుముందు నాకు అసలుకి ఈ మార్గం నాకు నచ్చదు. నాకు ఈ మార్గం, నా దగ్గర పాత ఫోటోలు ఉండయి. వెంకటేశ్వరిమాలు ప్రతిది కట్టుకుంటాయి. ఇది నల్ల దారము, ఎర్ర దారము, పసుపు దారము. నేను 7 స్కూల్లో చదువుకున్నాను. నేను వెళ్ళేటప్పుడు ఆ మింటి దగ్గర ఉన్న గుడి ఒకటి, అక్కడికి పోతా, పరీక్ష అట్ట పెడతా. దానికి ఆయన ఈబూది రాస్తాడు, కుంకుమ పెడతాడు, కొద్దిగా తీర్థం పోస్తాడు, ఇట్లా తాగుతా. నా పేరేంది డానియల్. అట హిందువులు కూడా అలాగ చేయలేరు. ఓకే, అటు తీసుకొని అటు తాగి అటంట. హిందువులు కూడా చేయలేరు నా అలాగా. ఎవడన్నా ఒకడు వచ్చి నన్న దేవుడి గురించి మాట్లాడే ఎమ్మదం సంబంధం రా అంట. నేను అన్ని దేవుళ్ళు ఒక్కటే రా అటని చెప్పి బోధించినోడిని నేను. ఎవరో ఒకరు నా కొరకు ప్రార్థన చేశారు. నేను రక్షింపబడాలి. నాకు తెలిసి మా అమ్మ నాయన చేసి ఉండరు. నాకు తెలిసి వాళ్ళే ప్రార్థనకు పోరు, వాళ్ళు యాడ్ చేసి ఉంటారు. నాకు తెలిసి వాళ్ళని నేను నడిపించిన ప్రార్థనకి. వాళ్ళు మొండిలో మహామొండోళ్ళు. ఈరోజు ఉదయం కూడా చెప్పిన నేను పాస్టమ్ దగ్గర, ఒక రోజుల్లో మా నాయన మా అమ్మని ఇలాగ టయానికి నడిపించేది పెద్ద పీకులాట అయింది. ఇప్పుడు నేను మీతో పడాల్సి వస్తుంది ఈ పీకులాట అన్నా నేను. ఓకే, వాళ్ళని నడిపించి నాకు పీకులాట అయింది. ఇప్పుడు మీతో పడుతున్న ఆ బాధ నేను అన్నా. ద లీజన్. నేను కొద్దిగా యథార్థవంతులండి, బాగా మాట్లాడతా, ఏది మనసులో పెట్టుకోండి. నేను
ఏది మనసులో మతిలో పెట్టుకోను, వాళ్ళని కించపరిచేదో బాధపరిచేదో వాళ్ళని తప్పుగా అనుకోని అదే మైండ్ సెట్లో ఉండే అలవాటు నాకు లేదు. ద రీజన్, ఎవరో ఒకరు ప్రార్థన చేయబట్టి నాకు రక్షణ కలిగింది. దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఎవరో ఒకరు కన్నీళ్ళు, ఎవరో నా కొరకు బలంగా ప్రార్థన చేశారు రక్షణ పడాలని. కాబట్టి ఈరోజు నేను సేవకున్నైనాను. నేను ఎన్నోసారి దేవుణ్ణి ఆమరించున్నాను. ఎన్నోసార్లు సేవకు పిలిచినప్పుడల్లా నేను గంగ మొండోని వినను. నేను భయంకరంగా ఆలోచన చేసేవాడిని. నీ సేవ చేస్తే నాకు మొద్దేవాడు పెడతారని అడిగినాను నేను దేవుణ్ణి. అట్టంతా అడిగి ఉండ నేను, నాకు మొద్దేవాడు పెడతాడు, నీ పరిచర్య చేస్తే నాకు మా అన్న ఎవరికి వస్తుంది. అట్టంతా దేవుని ప్రార్థనలో మోకాళ్ళు వేసి అడిగి ఉండ నేను. మీ ముందు నిలబడుకుని నేను సామాన్యమైన వాడు కాదు. నాకు అభిషేకం వస్తే అభిషేకం నమ్మను నేను. నాలో దెయ్యం వచ్చింది అంట నేను దేవుడి దగ్గర. ఏమొచ్చింది? నాకేదో దెయ్యం పట్టింది, అందువల్ల ఈ మరి కేకలేస్తున్నా నేను అంట. దానికోసం ప్రార్థన కూడా చేసిన, ఉపవాసం వేసి. ఏమని? ఈ దెయ్యాన్ని నా లోపల నుంచి తీసేయి. ఏం తీసేయి? హలో, పరిశుద్ధాత్మ దేవుడు నన్న ఆత్మచేత నింపుతుంటే నేను చూడండి అట్టటి ప్రార్థన చేస్తున్నాను. అంత ముండోడిని, అంత ప్రశ్నలేసి దేవుణ్ణి బాధపరిచినోడిని. అయితే దేవుడు అన్నాడు, నా పరిచర్య నువ్వు చేయి, నేను నిన్ను పోషిస్తాను అన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ మాట ఈనాటికి దేవుడు నిలబెట్టే ఉండవు. ఆ మాట ఈ రోజుకి నిలబెట్టాడు దేవుడు. నా పరిచర్య చేయి, నేను నిన్ను పోషిస్తాను అన్నాడు. దీంట్లోనే నేను సేవ చేస్తా, సైడ్ బిజినెస్లన్నీ చేసిన నేను. ఎంత క్రిమినల్లో చూడండి, నేను సేవ చేస్తా, సైడ్ బిజినెస్ లేరే చేసిన నేను. ఒక్క దెబ్బ కొట్టాడు, ఆ దెబ్బతో మానేసుకున్నాను. ఎన్నో మార్లు కష్టాలు వచ్చినాయి. అప్పుడల్లా ఇలాంటి ఆలోచనలు కూడా పుట్టే నాకు, సేవను వదిలేద్దాం. నాకు ఎన్నో ఆప్షన్ వచ్చినాయి బయట సంఘాల్లో వెళ్ళి సేవ చేసేదానికి. బాగా చేతి నిండా డబ్బు సంపాదించే సంఘాలు దొరికినాయి. ఏమో నా మనస్సాక్షి దేవుడు అంగీకరించనివ్వలేదు నన్ను. ఆయన ఏదో ప్రణాళికతో ఎన్నుకున్నాడు కాబట్టి అది నెరవేర్చుకుని అంతవరకు వదిలిపెట్టాడు ఆయన. అందువల్ల నేను సైలెంట్ అయిపోయినాను. ఆయన చేతికి అప్పగించుకునేసినాను. నువ్వు ఎట్ట నడిపిస్తావు అట్లా నడిపించుకుని ఆయన అని. నా అంతటి నేను పోయి ఉన్నానంటే ఏదైనా ఒక చర్చిలో కూర్చొనేసి ఉంటాను. ఆ చర్చిలో బాగా బ్రహ్మాండంగా వండర్ఫుల్గా నా లైఫ్ వెళ్ళిపోయి ఉంటుంది. అయితే నేను పరలోకానికి పోయి ఉండను, దేవుణ్ణి సంతోషపెట్టిన వాడిని అయి ఉండను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరో ఒకరు నా కొరకు ప్రార్థన చేశారు, అందువల్ల నేను రక్షింపబడినా. మీ ఇంట్లో నీ భర్త ఇంకా రక్షింపబడలేదంటే, నీ భార్య రక్షింపబడలేదంటే, నీ పిల్లలు ఇంకా దేవుని నమ్ముకోలేదంటే, నీ పిల్లలు ముండోళ్ళుగా ఉన్నారంటే, నువ్వు చేయాల్సిన మొదటి నీ కుటుంబంలో చేయాల్సిన మరొక కార్యం ఏంటంటే, ఆయన తట్టు నీ చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఎట్ట ప్రార్థన చేయాలి తెలుసా? నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించు. అట్లనే నువ్వు వాక్యం అట్లా దేవుని సన్నిధిలో గట్టిగా ప్రార్థన చేయాలా. దేవుని బిడ్డలారా, మీకు ఒక సంగతి చెప్తా, జరిగిన సంగతి చెప్తా నేను మీకు. ఒక ఆమె ప్రార్థనకు పోతే వాళ్ళు ఇంటాను అంటాడు, ఎవరిని పెట్టుకుని ఉండవు నువ్వు అక్కడ నరకతాడు ఆయన. వాడు మంచి మందు పోసేవాడు, మందు తాగేవాడు, రోజు భార్యని కొడతాడు, నానా బాధలు పెట్టాడు. ఆమె నానా బాధలు పెట్టి ఒకరోజు చర్చికి పోనీయకుండా ఇంటిని లాక్ చేసేసాడు, తలుపుని వేసేసాడు, పూటేసుకుని బ్యాగెట్లో పెట్టుకుని వైన్ షాప్ పోయి తాగేసి వచ్చిండు. వచ్చే లోపు వాళ్ళ భార్య బోర్నని ఏడుస్తా కన్నీళ్లు కారుస్తా మోకాళ్ళేసి ఇంట్లో ప్రార్థన చేస్తా ఉంది తన భర్త కోసం. ఈ నేరుగా వచ్చాడా, వాకిడి దగ్గరే మెదులాడుతూ ఉండ అటు ఇటు. ఎందుకు చెప్పండి? జ్ఞానముళ్ళవర్గల్ పేసువారుగల్. అది ఎవరితో మాట్లాడుతుందరా నా భార్య పూటేసిన తర్వాత కూడా?
ఎవడొచ్చాడు ఇంట్లోపలికి? అది ఇంతసేపా అట్లని మెదులాడుతూ ఉన్నాడు అటు ఇటు. అతను నైస్గా పిల్లిలాగా ఈ పిల్లిల పనులు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది నైస్గా. అది చాలా చెడ్డ బుద్ధి, అది మానేసుకోండి. నైస్గా శబ్దం లేకుండా తెరిచి తలుపు మెల్లిగా తెరిచి నేరుగా ఇల్లంతా ఎతికిలాడి ఎవరు లేరు అక్కడ. ఆ మోకాళ్ళేసి ఏడుస్తూ ఉంది. దగ్గరికి పోయి కూర్చొని, ఎందుకు ఏడుస్తుంది ఈ పిల్ల? 3 పూట్ల అన్నం పెడుతున్నా, కావలసింది కొని పెడుతున్నా, ఏమడిగినా తెచ్చిస్తున్నా, మరి ఎందుకు ఏడుస్తుంది ఈ పిల్ల? ఈ పిల్లకి ఏమొచ్చింది? అట్లని అనుకుంటా ఉన్నాడు. అమ్మ ఏడుస్తూనే ఉంది. ఆలోచన చేస్తే నా కోసం ఏడుస్తుందా నా భార్య అని అర్థమైంది ఆయనకి. ఆ గడియల్లోనే, ఆ సెకండ్లోనే ఆయన హృదయము మార్చబడి ఆయన అన్నాడు, సాయంత్రం నన్ను ప్రార్థనకు తీసుకెళ్ళు అన్నాడు. చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన దేవుడు ఎవరు తెలుసా? నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సంధిలో కుమ్మరిస్తే మార్పును రంపిస్తాడు ఆయన. నీ కుటుంబం కొరకు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలి. మీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. చాలామంది పిల్లల కొరకు ఏం ప్రార్థన చేస్తున్నారు? చాలామంది ఆ ప్రార్థన చేసేది లేదు. చాలామంది నీ పిల్లలు రక్షింపడాలని, మారు మనసు పొందాలని, దేవుని నమ్ముకోవాలని ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఆ ప్రార్థన జీవితం నీకు ఉండాలి. నీ కుటుంబంలో అది చేస్తూ ఉండాలి. అది చాలా మనకి అవసరం కూడా. కుటుంబం అనేది ఒక పెద్ద వ్యవస్థ, ఒక పెద్ద వ్యవస్థ. దాంట్లో సంతోషము, సుఖము అన్ని ఉంటాయి. కుటుంబం లేని వాళ్ళు చూడండి, భూభూసినట్టుగా ఉంటారు. కుటుంబం లేని వాళ్ళు వాళ్ళ బతుకులన్నీ భూభూసినట్టుగా. అట్లా నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నా చెప్పా? నేను ఆనోక్ తాత దగ్గర, ఆనోకయ్య వస్తాడు కదా, ఆయన దగ్గర 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. కుటుంబం లేని వాళ్ళ బతుకుతో నాకు కొద్దిగా అనుబంధం ఉంది. వాళ్ళ జీవితాలు ఎట్లా జీవిస్తున్నారు అన్నది నాకు బాగా తెలుసు. ఇట్లా చాలా మంది నేను చెప్పగలుగుతాను. నాకు తెలిసి ఒకడు ఉన్నాడు, ఒక పిల్లోడు. వాడిని ఎటు చూసినా వాడు వచ్చి మనిషిగా ఉండడం, ఏదో ఒక జంతువులాగా ఉంటాడు నాకు తెలిసి. బాగేనాల వాడు భార్య ఏదో కోబ్బడి వీడు ఏదో అన్నాడని వెళ్ళిపోయిందని ఆ అమ్మాయిని వచ్చి పోయి తెచ్చుకోకుండా ఊరూరు తిరుగుతున్నాడు ఇంకో పెళ్లి చేసుకునే దానికి. నా దగ్గరికి వచ్చి అంటాడు, అన్న ప్రార్థన చేయన్నా, అమ్మాయి దొరకలేదు. ఒరే ముందున్న భార్య ఏమైందిరా అన్న. వాడు ఎటు చూసినా జంతువులాగానే ఉంటాడు. మళ్ళా మీకు అర్థమైపోవాలి మాట్లాడి. దాదాపు 10 ఏండ్లుగా తిరుగుతూనే ఉండు అన్ని ఊర్లు. ఎన్నేండ్లు? వాడికి పెళ్లి కాల. మొన్న చూసిన ఒక మీటింగ్లో చూసి ఏంటంటే, అన్న ఇంకా తిరగతానే ఉండమన్నా. ఒరే మా చర్చి గుడిసి కూడా మారిపోయి బాగా బ్లూ షర్ట్ కూడా వేసుకున్నావు రా, నువ్వేంట్రా నువ్వు ఎట్టున్నావు అన్నా. ఎట్టన్నా బట్టేయాలన్నా. వాడు ఇచ్చిన ఆ డీటెయిల్స్ అన్నీ చూసేలాగా నేను బెత్తరపోయినా. నేను వాడు ఎటు చూసినా ఎట్టుంటాడని చెప్పిన, వాడు రంబాను కోరుతున్నాడు. నా బెత్తరపోయినా నేను అంటాను, ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేస్తానులే, నువ్వు ఖచ్చితంగా వా ఎంత మంచి మాట అన్నావన్నా నువ్వు అంటాడు. ఏం చేద్దాం, వాడు మెంటలాడైపోయాడు. ఇంకా మనం ఏం చేయనవదు. వాడికి పిచ్చి పట్టింది, వాడికి అంటే ఆడగాలి పట్టింది వాడికి. అందువల్ల వాడు ఈదులు తిరుగుకుంటాడు. వాడి బతుకంతేం కాదు. ద లీజన్ కుటుంబం అనేది సుఖము, సంతోషము అన్నీ కలిగి ఉంటుంది ఫ్యామిలీ అనేది. కాబట్టి అలాంటి ఒక ఫ్యామిలీ కొరకు మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? ప్రేయర్ చేస్తూ ఉండాలి. నీ భర్త మారలేదా? పిల్లలు మారలేదా? నీ కోడలు మారలేదా? మీ అత్త మారలేదా? ఇంకా మీ ఇంట్లో రక్షణ రాలేదా? ఇంకా మారు మనసు రాలేదా? ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి.
ఒకసారి ఒక పాస్టర్ గారు వాక్యానికి పోయి నిలబడతాడంట. నిలబడిందంటే 2 గంటల సేపు, 3 గంటల సేపు, 4 గంటల సేపు వాక్యం చెప్తాడంట. సంఘంలో వచ్చే వాళ్ళందరూ విసిగిపోయిండ్రు. ఆయన విసిగిపోయేసేసి ఇక వాళ్ళ పాస్టర్ దగ్గరికి పోయి చెప్పిండు, అమ్మా అయ్యగారు ఎక్కువ సమయం చెప్తున్నాడమ్మా వాక్యము, కాబట్టి కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుందమ్మా, మేమందరం విసిగిపోతున్నాము అన్నారు. సర్లే నేను చెప్తానులే అట్లని చెప్పి పాస్టర్ అమ్మగారు పోయి పాస్టర్ దగ్గర చెప్పింది, ఏమండి ప్రజలందరూ కూడా స్ట్రగుల్ అవుతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు, కాబట్టి మీరు కొద్దిగా వాక్యము తగ్గించుకోండి. ఇంతలోపు ఆయన అన్నాడు, అదేమో నాకు తెలియలేదు అమ్మాయి, నేను మైక్ దగ్గరికి పోతేనే టైం పోయేది నాకు తెలియనంటుంది, అట్లా మాటలు వచ్చేస్తున్నాయి, నేనేం చేయాలా అన్నప్పుడు పాస్టర్ అమ్మగారు ఒక ఉపాయము ఆలోచన చేసింది. ఒక పెప్పర్ మిఠాయి ఉంది కదా, పెప్పర్ మిఠాయి, ఆ పెప్పర్ మిఠాయిని మీ ప్యాకెట్లో పెట్టుకోండి, మీరు వాక్యం చెప్పేటప్పుడు నోట్లో వేసుకోండి, అది ఎప్పుడు కరిగిపోతుందో అప్పుడు వాక్యాన్ని ఆపేసేయండి అట్టని చెప్పింది. ఈ ఇంట్లో ఇల్లు అనేది ఒక పెద్ద వ్యవస్థ అని చెప్పినా కదా నేను. ఈ మనముళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ ఉండేలేకే తాత జోబులో ఏముండేయని పిల్లలు ఏం చేసినట్టే కోట్ జోబులో చేయదులేండి. ఇంట్లో యాంగర్లో మాటిస్తే దాంట్లో పెప్పర్ మిఠాయి దొరికింది మనవడికి. ఆ పెప్పర్ మిఠాయి నోట్లో వేసుకునేసి ఒక గులక పండు వేసిండు లోపల. ఏమేసాడు? గులక పండు వేసాడు లోపల. ఈ పాస్టర్ గారు కరెక్ట్గా అందరు కళ్ళు మూసుకున్నప్పుడు దాన్ని తీసి నోట్లో పెట్టిండు. వాక్యం చెప్తా ఉండే అది కరగనంటుంది, చెప్తా ఉంటే కరగనే అంటుంది. అది పాస్టర్ అమ్మకు మొహంలో కోపం, ఈ మనిషికి ఇంత చెప్పి కూడా ఇదే పని చేస్తున్నారు రా అని పబ్లిక్ విసిగిపోయారు. అసలు ఆఖరికి దాన్ని తీసి చూస్తే మన ఇంట్లో ఉండే పిల్లకాయలు ఏం చేశారంటే గులకబండు పెట్టారు లోపల. అంటే కుటుంబం అనేది ఒక పెద్ద సంతోషం, అది ఒక ఆనందం. అది మనవాళ్ళు మనవరాళ్ళు చాలామంది చూడండి గుంపుగా ఉండేది ఎక్కడ కాపురం చేయరు. కొంతమంది తనీగా ఉండాలా, ప్రత్యేకంగా ఉండాలి, రిస్క్ లేకుండా ఉండాలి, అల్లరి లేకుండా ఉండాలా. కుటుంబంతో చేసేదే కాపురం, కుటుంబం లేకుండా చేసేది బ్యాచులర్ లైఫ్. అందరు కలగాలి, అందరూ ఉండాలి, నా ఇంటి ముందు ఉండాలి, అందరూ ఉండాలి. నాకు కూడా ఒక ఆశ ఉంది. ఏం ఆశ తెలుసా? మా ఫ్యామిలీ టోటల్గా అందరినీ ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళాలని. మీరు ఆలోచన చేస్తున్నారా? దేవుని బిడ్డలారా, నాకు ఒక ఆశ ఉంది. మా ఫ్యామిలీ టోటల్స్ అందరినీ ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి. ఆ ఒక్క రోజు అక్కడ ఉండాలి. ఎన్ని రోజులు ఉండాలి? 1 డే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉండాలి. ఫ్యామిలీ అందరితో స్పెండ్ చేయాలి, అందరం కబుర్లు చెప్పుకోవాలి, అందరం సంతోషంగా భోంచేయాలి, అందరూ సంతోషంగా దేవుని ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధిలో వాక్యం వినాలి. ఈ మధ్యలో కూడా నాకు దేవుడు ఒక పేరాపడి ఇచ్చాడు. మన తిరుమల వాయిల్ చర్చిలో ఇంతకుముందు మనము పర్ణశాల పండగని ఒకటి పెట్టాం పెన్షనర్స్ లైన్లో. ఎన్నో వందల లెక్కలో మనుషులు వచ్చారు, కొంచెం సహాయం చేశాము, భోజనాలు పెట్టాము, ఒక రోజంతా నడిపినాం ప్రార్థన, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నడిపాము. అయితే దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు, తిరుమల వాయిల్ సంఘంలో అట్లా ఒక సెట్ చెయ్యి, అలాంటి ఒక ప్రార్థన పెట్టు. ఉదయాన్ని ఒక సెక్షన్, మధ్యాహ్నం ఒక సెక్షన్, రాత్రికి ఒక సెక్షన్. ఈ అన్ని సెక్షన్లకి భోజనాలు కానీ ప్రతి సౌకర్యాలని కానీ కలుగు చేసి దాన్ని రెడీ చెయ్యి. మన సంఘ పీడల్ని తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన నడుపు అట్లని పేరప్పనిచ్చాడు. అందరిని ఒక్కసారి సర్వే చేస్తే వీళ్ళు వస్తారా అన్నది డౌట్ వచ్చేసింది. ఏంటంటే నాకు కనపడాలి అది, ఆ ఆసక్తి, ఆ పట్టుదల, ఆ నిరీక్షణ.
చేద్దాం అన్న ఒక ఆలోచన, ఆ పట్టుదల మీకు దగ్గర కనపడాలి. నాకు కనపడితే అప్పుడు నాకు ధైర్యం వస్తుంది చేద్దామని. మనము ప్రయత్నం నిదానంగా ఆలోచన చేద్దాంలని వదిలేసినాను. దేవుని బిడ్డలారా, ఒక కుటుంబముగా మనం ఒక వ్యవస్థగా ఉండాలి. ఎప్పుడు అది మన దగ్గర ఉండాలి. కాబట్టి మన ఫ్యామిలీలో ఎవరి కొరకైనా మనం ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉండాలా? ప్రేయర్ చేసుకుంటూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఓకే, మూడేది త్వరగా చదవండి. మూడేది యోబు రాసిన గ్రంథం 1:5. యోబు రాసిన గ్రంథం 1:5. త్వరగా చదవండి. యోబు, దీనికి తొనవసనాలంతా చాలా ఉండయి. సరే, ఓకే, డన్. చెప్పండి. తెలుగులో ఒకరు చదవండి. 5. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించారేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమునే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి నర్పించుచు వచ్చు. యోబు నిత్యము అలాగున చేయుచుండేను. సరే, ఇక్కడ తన ఫ్యామిలీలో ఎవరెవరు తప్పు చేస్తున్నారు అట్లని యోబు గారు కనిపెట్టి అడుగుతున్నాడు. రేయ్, ఇట్రండ్రా. ఎక్కడైనా అబద్ధమానివా? ఎక్కడైనా చెడ్డ మాట ఉపయోగించినవా? ఎవరు సొమ్మన్న దోచుకొని వచ్చినవా? ఎక్కడైనా కాల్ జారినవా? ఎక్కడైనా పొరపాటు జరిగిందా? అట్టని యోబు తన పిల్లల్ని పాపం నిమిత్తంగా విచారిస్తున్నాడు. ఈ మార్గం ఎంతమంది తల్లిదండ్రులు చేస్తున్నామండి మనం? కాకి బిడ్డ కాకి ముద్దు. కొడుకు యాడ్ నుంచి తెచ్చిన డబ్బులు అడగకుండా సంచులో పెట్టుకునే తల్లిదండ్రులు ఎంతమంది? ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంత అమౌంట్ నీకు ఎక్కడి నుండి వచ్చినాయిరా? అట్లనే తిరగా అడిగే తల్లిదండ్రులు ఉండరా ఇంట్లో? ఏంటంటే, ఈ ఫోన్ ఎట్టొచ్చింది నీకు? ఈ వస్తువు ఎట్టొచ్చింది? దొంగతనం చేసావా? ఎవరన్నా మోసగిచ్చావా? ఎవరన్నా ఏమరిచ్చావా? అట్లని పాపాన్ని విచారించే తల్లిదండ్రులమై ఉండమా? అలాంటి ఆలోచన మనకుందా? మనం ఆలోచన చేద్దాం. ఇవన్నీ మన పిల్లలు ఎక్కడో దిక్కన దోచుకొని వచ్చారో ఎట్టొచ్చారో అది ఏంటని విచారిస్తున్నామా? అది మనం తెలుసుకుంటున్నామా? యోబు తన పిల్లలు పాపం చేశారేమో, దేవుని దూషించారేమని చెప్పి వారందరి నిమిత్తంగా దహన బలులు అర్పించాడంట. ఎంతమంది అలాంటి తల్లిదండ్రులు మనం ఇంట్లో ఉండం? ఒకసారి ఆలోచన చేయండి. మన అబ్బాయి తప్పు చేశాడండి, మీరేమనుకోబాకండి. నేను ఒక మాట చెప్తా మీకు చెప్తా. మీరేమనుకోబాకండి. నేను మా పాప తప్పు చేసినా కూడా నిలదీసి అడుగుతా. నేను మా పాప ఏదన్నా తప్పు చేసిందరంటే, ముఠాలైన పని ఏదైనా చేసిందరంటే నిలదీసి అడిగేస్తా. అట్లా పాస్ట్ అమ్మను కూడా, అయ్యో భార్య ఆమె చెప్తే నేను వినాలా అంత కాదు. పొర్రపాటు ఎక్కడన్నా నేను చూశానంటే ఇది తప్పు అని చెప్పేస్తాను. నేను నా ఫ్యామిలీని నేను కాకి బిడ్డ కాకి ముద్దని చెప్పి అట్ట పెంచకూడదు. మనం అట్ట పెంచకూడదు. మనం
ఏబు తన పిల్లలు పాపం చేశారేమని చెప్పి వాళ్ళని విచారిస్తున్నాడు. వారి నిమిత్తంగా దేవుని దగ్గర దహన బలులు అర్పిస్తున్నాడంట. మనం ఎంతమంది అట్లా చేస్తున్నాం? మన పిల్లలు తప్పు చేసి వస్తే, తాగొస్తే ఎంతమంది మనం అన్నం పెట్టి పండేస్తున్నాం? మిమ్మల్ని అడిగేది. ఒక ఇంట్లోకి పోతే వాళ్ళ అమ్మ అంటద్ది, అయ్యా మా కొడుకు 10 మందినైనా ఇది తన్నతడయ్యా. ఏమంటద్ది? ఆ కొడుకు 10 మందినైనా ఇది అంటే రెవెవేలు ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా వాడికే? వాళ్ళ అమ్మ దగ్గర నుంచి. వాళ్ళ అమ్మ ఏ దారి నడిపిస్తుంది తెలుసా? రౌడీజం మార్గంలో చెప్పిస్తుంది, రౌడీజం మార్గంలోకి పంపిస్తుంది. ఈ మార్గం ఎంతమంది మనము మన పిల్లలు చేసే ప్రతి పొర్రపాట్లను మనం అడగకుండా దాచిపెట్టి వాళ్ళ దగ్గర యాక్టింగ్ పడుతున్నామా? ఒకవేళ నేను అడిగినానంటే జీతమీడేమో, నేను అడిగినానంటే ఈ పని చేసి పెట్టడేమో, నేను అడిగినానంటే నా మాట వినడేమో, నాకు విరోధం అయిపోతాడమని. ఎంతమంది అట్లాంటి వాళ్ళు ఉన్నాం మా ఇంట్లో? అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నాం మనం? అలాంటి కార్యాలు మన దగ్గర ఎంతమందికి ఉన్నాయి? ఏబు తన పిల్లల నిమిత్తంగా పాపం చేశారమని చెప్పి విచారిస్తున్నాడు. ఒరేయ్, ఎక్కడన్నా బూతులు మాట్లాడారా మీరు? ఎక్కడైనా దేవుని లోపల ఏదన్నా చాలా తేలిగ్గా ఒకవేళ దూషించారా? ఈ పనికి మాలిన శాస్త్రాలన్నీ ఈ వయసులో వస్తాయి మీకు. ఇవన్నీ ఎక్కడన్నా చేశారా? అట్లని తన పిల్లలను విచారించే కుటుంబము ఏబు గారిది. మనం ఎంతమంది విచారిస్తున్నాం అట్లా? ఏంటండి, ఆత్మీయమైన వాటిని మనం విచారిస్తున్నామా? ఆత్మీయమైన వాటిని విచారిస్తున్నామా ఇంట్లో? ఈరోజు ప్రార్థన చేసినవా నాయన అని చెప్తుంటారా ఎవరన్నా? మీరు ఈరోజు బైబిల్ చదివినవా అట్లా అంటుంటామా మనమా ఇంట్లో? ఆదివారం సంఘానికి పోయినవా అని అడుగుతున్నామా మనమా? మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. నా ముందు మీరే కదా ఉండేది, ఇంకెవరు ఉన్నారు? ఈరోజు బైబిల్ రీడ్ చేసావా? ఈరోజు ప్రార్థన చేసావా? దేవుని మందిరానికి వెళ్ళావా? అని ఆత్మీయమైన విషయాలను మన ఇంట్లో మన కోడల దగ్గర పిల్లల దగ్గర మనం విచారిస్తున్నామా? పోయిన వెంటనే ఏం చేసినావు? కొద్దిగా ఉంటే పెట్టు అని కూర్చొని గమ్మకంగా తిని వస్తుంటుంది. అంతే కదా? అద్దెనా జరుగుతుందా? అద్దె మన దగ్గర జరిగేది మన దగ్గర. వాళ్ళు 1000 కారణాలు చెప్తారండి. మనకెక్కడ పోయింది బుద్ధి? మనకెక్కడ పోయింది బుద్ధి? మా పాప ప్రార్థన చర్చికి వచ్చేదానికి నేను ఎన్నిసార్లు బెల్ట్తో కొట్టున్నాను తెలుసా? ఎన్నిసార్లు చేత్తో కొట్టున్నాను తెలుసా? ఎన్నిసార్లు ముఖం మీద సొమ్ముడు నీళ్లు పోసినాను తెలుసా? ఎన్నిసార్లు హింసలు చేసి మాట్లాడినాను తెలుసా? ఎన్నిసార్లు పళ్ళు తోమనీయకుండా చర్చికి తీసుకొచ్చున్నాను తెలుసా మీకు? పళ్ళు తోమనీయకుండా, బ్రష్ చేయనీయకుండా. మీరు అడగచ్చు నన్ను ధారాళంగా, మీరు అలా కూడా చేస్తున్నారని. అందువల్ల నేను ఇవన్నీ చెప్పినా. నేను పళ్ళు దోమనీయకుండా కూడా తీసుకొచ్చున్నా నేను చర్చికి. ముఖం కూడా కడగనీయలే నేను. ఫస్ట్ దేవుని మందిరం, అట్ల తర్వాత నీ సొంత విషయాలు అని చెప్పాను. ఆత్మీయమైన విషయాలు మన పిల్లలకి ఎంతమంది మనం చెప్పిస్తున్నాం? ఒక ఇంటికి పోయినా, ఏమ్మా ఈరోజు మీ ఇంటి ఆయన వాళ్ళ సంఘానికి నువ్వు మట్టుకొచ్చినావంటే, మా ఇంటి ఆయన మీన్ జరిగిపోయిండు అయ్యా. ఎడకపోయిండు? ఎడకపోయిండమ్మా? మీన్ జురులో ఏందే?
అంత తెల్లారుజామున సంచి తీసుకొని మెక్కేదానికి పోయి ఉండ ఆయన. ఎంత అక్కర తెలుసు ఆయనకి. దేవుని విషయాలు నేర్పించాలి మన ఇంట్లో, మన దేవుని విషయాలు నేర్పించాలి. మూడేది ఏంది? ఏబు తన పిల్లల నిమిత్తంగా తన కుటుంబంలో పాపాన్ని విచారించాడు. అట్లా మనం విచారించే తల్లిదండ్రులుగా, పిల్లలుగా మన ఇంట్లో మనం ఉండాలి. మన పిల్లలు పొరపాట్లు చేస్తున్నారంటే విచారించాలి. విచారణ చాలా ప్రాముఖ్యం, చాలా అవసరం కూడా. నువ్వు విచారించకపోయినావంటే తప్పుదారి పట్టేస్తారు. మీ పిల్లలకి నువ్వే దారి చూపించుకున్నావు. మొక్కలనే వంచకపోతే మానే వంగనే వంగదు. మొక్కలనే వంచి పడేయాల. మానైన తర్వాత నువ్వేం చేయనవద్దు. ఇక మానైంద్రంటే ఇక ఏసయ్య చేయాలి ఇంక అన్ని. ఆమేన్, హల్లెలూయా. ఓకే, 3 కార్యాలు చెప్పినాను. నిత్యము మన కుటుంబం దేవుని సన్నిధిలో ఒకటి ఉండాలి. రెండేది, మన పిల్లల కొరకు మనం దేవుని తట్టు చేతులెత్తి మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి. మూడేది, మన పిల్లలు తప్పు చేస్తే దాన్ని విచారించే తల్లిదండ్రుల కుటుంబంగా మన ఇల్లు ఉండాలి. 4 చెప్పి ముగిస్తాను. ఓకే, లేఖనాల్లో 1 యోహాన్ 4:20, 1 యోహాన్ 4:20. సీక్రమా படிங்க. 4:20. 1 యోహాను 4వ అధ్యాయము 20-21. ఓకే, తెలుగులో ఒకరు. లేదు నన్ను వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోయేసిన. 1 యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 20వ వాక్యము 21వ వాక్యము. 1 యోహాను రాసిన సువార్త. ఎవడైనను దేవుని ప్రేమించుచున్నా చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అనే ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఇది ఫ్యామిలీలో జరిగే సంగతి. మన ఇంట్లో మనకి ఎంతమంది అన్నదమ్ముళ్ళు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మన ఇంట్లో ఎంతమంది సహోదరులు ఉన్నారు. చాలా మంది నాకు దేవుడు తెలుసు, నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటారు. ఇంట్లో ఉండే వాళ్ళని ప్రేమీరు కొంతమంది. మన ఇంట్లో ఉంటున్న వాళ్ళని ప్రేమీరు. మన ఇంటి మీద ప్రేమ ఉండదు చాలా మందికి. బయట ఉంటాయి ప్రేమలు, చాలా దండిగా ఉంటాయి బయట. ఎప్పుడు చూసినా బయట వాళ్ళ మీదనే మనసు. రేపు ఏదన్నా ఒక కష్టం అంటే కుటుంబంలో ఉండే వాళ్ళు వస్తారా, ఆదుకుంటారా, లేదా బయట ఉండే వాళ్ళు ఆదుకుంటారా? దేవుడు మనకిచ్చిన కుటుంబం అనేది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో మనము మన కుటుంబాన్ని మనం ప్రేమించేది తెలుసుకోవాలి. మనం చాలా దగ్గర నేను చూశాను, మా అక్క అంటే నాకు నచ్చదు, మా అక్కకి నాకు గొడవదు, మా తమ్ముడు అంటే నాకు నచ్చడు, వాడికి నాకు గొడవదు. ఒక ఇంట్లోనే ప్రేమించుకునే విధానం తెలియలేదు చాలా మందికి. బైబిల్లో రాయబడి ఉంది, నువ్వు దేవుని ప్రేమించేవాడు అయితే నీ సహోదరుని కూడా నువ్వు ప్రేమించాలా. నీ ఇంట్లో ఉంటున్న నీ అత్తని ప్రేమించాలా, కోడల్ని ప్రేమించాలా. ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు? తన ఎదుటి వారిని ప్రేమించేది తెలియనప్పుడు నువ్వు దేవుని ఏం ప్రేమిస్తావు? నువ్వు అది నీకు తెలియదు. నీకు అసలుకి ఊరు చెప్పుకొని తిరగాల్సిందే, మా కోడలంటే నాకు చాలా పాతీయత్తము అని చెప్పుకొని తిరగాల్సిందే. ప్రేమని కనపరిచే విధానాలు మనకు ఉండాలి. నేను చాలాసార్లు చెప్పినాను మీకు,
మన ఇంట్లో కోడలు గొడ్డాల కష్టపడుతుంది, పాత్రలు దొమ్ముతా, బట్టలు ఉతకతా, 3 పూట్ల అన్నాలు పెడతా, ఇళ్ళు శుభ్రం చేసుకుంటా, బలహీన సమయాల్లో కూడా ఇంటి కోసం కష్టపడతా. అలాంటి వాళ్ళకి బర్త్డే వచ్చినప్పుడు ఒక చిన్న కేక్ అయినా, చాక్లెట్ అయినా, ఒక చీర అయినా కొనిపెట్టి, నీ జీవితం బాగుంటుంది అమ్మాయి అట్టని 4 మాటలు, మంచి మాటలు చెప్పి, ఎంతమంది ఆ మరి ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అప్పలకి ఈరోజు పుట్టినరోజు, వాడు తల్లిని సట్ట చేయడు చూడు, అప్పలని తీసుకొని పోతాడు. అట్టని కూలుకునే వాళ్ళు ఎంతమంది ఉండరా? అంటే నీకు ప్రేమించే గుణలక్షణం లేదు కాబట్టి అందరిని అలాగనే అనుకుంటే ఎట్లా? అందరిని ప్రేమించేది నేర్చుకోవాలి. ఇంట్లో మన కుటుంబంలో భర్తని ప్రేమించాలి, భార్య ప్రేమించాలి భర్తని. వాడు మోసగాడో, తాగుబోతాడో, వ్యభిచారో, ఒక కుటుంబాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, నమ్మి ఒక ఆత్మను మన చేతికి ఇచ్చాడు. మనందా ప్రార్థన చేసి రక్షించుకోవాలి. బైబిల్ రాయబడింది, 10 దినములు శ్రమ కలుగును, అయినా మరణం వరకు నమ్మకంగా ఉండేవాడికి జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు దేవుడు. కుటుంబంలో శ్రమలు అనేది కొద్ది రోజులు ఉంటాయి, అట్ల తర్వాత పోతాయి. అయ్యే ఎల్లకాలం ఉంటాయా? ఉండవు. దాన్ని బట్టి భర్తను తోసేసుకొని అవుతుందా? తోయినవ్వదు. భార్యను తోసేనవుతుందా? అవదు. అట్లా అనుకుంటే ప్రపంచంలో ఎవడు కుటుంబ వ్యవస్థను కొనసాగించలేడు. పెద్దోళ్ళు అంటారు, సముద్రాన్న ఏదొచ్చిరా కాపురాన్ని ఈదేది కష్టం అంటారు. కాపురాన్ని ప్రేమించేది మనకు తెలియాలి. మెయిన్ ప్రాముఖ్యమైంది అది. ఎంతమంది మన ఇంట్లో మనవరాళ్ళకి ఒక చాక్లెట్ కొని ఇస్తున్నాం, ఒక బట్ట కొని ఇస్తున్నాం పుట్టినరోజు పూట. మన దగ్గర అలవాట్లేదు కాబట్టి అట్నే బతికిపోతుండ్రు చాలామంది. అట్టుండకూడదు. నాకు తెలిసి యేసుదాసయ్య గారికి వాళ్ళ 26వ తారీఖున యేసుదాసయ్య వాళ్ళ మనవడికి పెళ్ళి ఎన్నూరులో, మనమే చేయబోయేది. వాళ్ళు అన్నారు, అయ్యా తాలిబొట్టు మేము కొనిస్తున్నాం. అది అయిపోయింది, 20,000 రూపాయలు ఖర్చు అయింది. తెల్ల బట్టలు ఇవన్నీ కలిసి ఒక 20,000 ఖర్చు అయింది. వీళ్ళు కొనియాల్సిన రీజన్, అవసరం లేదు, నాకు తెలిసి లేదు. నాకు తెలిసి పెళ్ళింటోళ్ళు తల్లిదండ్రులతో తీసియాల తాలిబొట్టు. అయితే వీళ్ళు వయసు దినాల్లో పెద్దలుగా ఉండి వీళ్ళు ఆ పని చేస్తున్నారు. అది ప్రేమ. ప్రేమ అంటే ఏంది? ఒకరికి మేలు చేయటం, ఒకరికి సహాయం చేయటం, ఒకరికి మనము అందివ్వటం. ఆ ప్రేమ తత్వాలు ఉండాలి. మనమే బాగుండాలని ఎప్పుడు అనుకోకూడదు. మన కుటుంబంలో మనం ప్రేమించేది నేర్చుకోవాలి. మన పిల్లల్ని ప్రేమియాలి, తిన్నవని విచారియాలి, స్నానం చేసుకో అని చెప్పాలి, కాసేపు పండుకో, రెస్ట్ ఎత్తుకో అని చెప్పాలి, ప్రేమతో 4 మాటలు చెప్పాలి. వీడు వచ్చిందా, ఈ పిల్ల వచ్చిందా, అయ్యో ఇంకంతే ఇళ్ళు, అట్టని తలగిరుకోకూడదు. కొద్దిగా ప్రేమించేది నేర్చుకోవాలి మనం. ఎందుకంటే మన యేసు ప్రభు అగప్పే ప్రేమ గల్లవాడు అంట. మన దేవుడు ప్రేమామయుడు అంట, ప్రేమ స్వరూపి అంట, ప్రేమకు మూలం అంట ఆయన. అట్లా ఎంతమంది మనం అట్లాంటి ఆ ప్రేమించే ఆ గుణలక్షణాలు మన దగ్గర ఉంటున్నాయి. ప్రేమించే వాళ్ళు ఎట్టుంటారని నేను చెప్తానండి. ఎవరన్నా ఏదన్నా ఒకటి ఇచ్చారనుకోండి, ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను. నేను ఒక చోట్లో నేను నిలబడుకొని టీ తాగాను. గంట సేపు మాట్లాడేసినాను ఆ పాస్టర్ దగ్గర. ఆయన నన్ను వదిలిపెట్టనంటుండే. గంగ ఒక జ్యూస్ చెప్తాను తాగిపో అయ్యా అనేడు. సాతుకోడు జ్యూస్ చెప్తాను అయ్యా తాగిపోయ్యా అనేడు. నేను కొద్ది కోల్డ్ అవుతుంది, ఇబ్బంది మనకి, అట్టనే ఆలోచనలు మెదులుతూ ఉంటా. నేను ఆలోచన చేసుకొని వదిలేండి అయ్యా టీ తాగిన కదా చాలే అట్నా. ఆయన గంగ ఒప్పుకోలే. నేను అన్నాను, పార్సల్ కట్టి ఇంటికి వెళ్ళి తాగుతాను అన్నా. అర్థమవుతుందండి మీకు చెప్పేది? పార్సల్ కట్టి ఆయన నన్ను కంపల్ చేశాడు. పార్సల్ కట్టి ఇంటికి వెళ్ళి తాగుతాను. నేను ఎందుకు ఇంటికి వెళ్తాను అని చెప్పినాను తెలుసా? మా ఆవిడికి కూడా నేను దీంట్లో
షార్ చేసుకొని తాగచ్చలే ఇంటికి పోయినామంటే, ఇప్పుడే కదా టీ తాగినాము, ఆమెకి తీసుకెళ్ళి మనం ఇద్దాం అట్లనే వేసేసి మధ్యలో అనుకొని ఒకటి పార్సల్ కట్టన్న. ఆయన ఏం చేసిందంటే, అప్పుడు మీరు ఇంటికి వెళ్తున్నారంటే పాస్టమ్మ కూడా ఇంట్లో ఉంటుంది కదా, 2 కట్టినాయన అనిండు. ఏమనిండు ఆ షాప్ వాడి దగ్గర, 2 అయ్యా ఒకటిసారి లేండి అయ్యా అన్న. లేదు 2 కట్టినాయి సార్, మీరు గమ్మునుకున్నాడు సార్ అన్నాడు. ఏ రోజు నేను ఆయనకి సింగిల్ టీ తీసి ఇచ్చింది లేదు, ఏ రోజు నేను రూపాయి సహాయపడింది లేదు. మన మంచి గుణ లక్షణాలు, మన మంచి పద్ధతులు ఇతరులను ఆకర్షణ కడుతుంది, ఇతరులను ఆకర్షణ కడుతుంది. మన ప్రేమ కలిగిన మాటలు, ప్రేమ కలిగిన విషయాలను ఇతరులను ఆకర్షణ కడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ దేవుని సందులో మనం మన కుటుంబాన్ని ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రేమించండి, మీ ఇంట్లో అందరిని ప్రేమించండి. నువ్వు ప్రేమించటం తెలియకపోయిందంటే, నా ఒక మాట చెప్పినా, ఉండేది ఒక లైఫ్ కదా, వాళ్ళ గురించి మనం నిందలు మోపుకుంటా జీవించేది ఎందుకు, వేస్ట్, వదిలేయాలి. ఆ ఉన్న కొద్ది రోజులకి మనము సంతోషంగా అందరితో కూడా ప్రేమతో, ఒకరొకరు అన్నీ ఉన్న సహవాసంతో మన దగ్గర ఉన్న వాటిని షేర్ చేసుకుంటా లక్షణంగా మనం బతికినమంటే, దానికి మించిన భాగ్యం ఇంకేముంటుంది? చప్పలు కొట్టండి గట్టిగా. దానికి మించిన భాగ్యం మరొకటి లేదు. కాబట్టి మనం దేవుని ప్రేమిస్తున్నామంటే ఖచ్చితంగా మన ఇంటిని కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఇవన్నీ కుటుంబంలో జరిగిన సంఘటనలు. దావీదు తన పిల్లలు నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని ఇష్టపడాడు. విలాప వాక్యములో తన బిడ్డల కొరకు వారు చేతులెత్తి దేవునికి ప్రార్థన చేశారు. యోబు తన కుటుంబంలో తన పిల్లలు తప్పులు చేశారేమని చెప్పి విచారించి తెలుసుకొని వారి కొరకు బలి యాగం చేశాడు. 4, మన కుటుంబంలో మన సహోదరులను మనం ప్రేమించాలి. కాబట్టి ఇప్పుడు వరకు మీ దగ్గర ఎవరెవరికి విరోధం ఉందో ఇప్పుడేరే ప్రభు బల్లేరే దిగిపోతుంటారు మీరు. కాబట్టి మీకు ఎవరెవరు నచ్చలేదో వాళ్ళతో అందరితో మాట్లాడండి, ప్రేమతో ఉండండి. ఉండేది ఒక్క లైఫ్, ఒక్క జీవితం, మరల రాదు అది. మరల నువ్వు పుట్టబోయేదిలే, నువ్వు మళ్ళీ రాబోయేదిలే భూమి మీదకి. కాబట్టి ఉంటున్న ఈ లైఫ్ని ప్రేమతో ఒకరొకరితో ఉండండి. వాళ్ళు అలాంటి వాళ్ళే, అర్థం చేసుకోండి, అట్నే వదిలేయండి. కాబట్టి వాళ్ళ మీ దగ్గర ఆ ప్రేమ మాత్రం తగ్గనీయకుండా అందరినీ ప్రేమించే విధానం మీ దగ్గర కనపడతానే ఉండాలి. ఈ 4 విషయాలు ఒక కుటుంబానికి చెందిన విషయాలై ఉన్నాయి. అలాగ మనం అందరం పైకి లేచి పడుకొని ప్రార్థన చేద్దాం. అందరి తలలోంచి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో మనం అందరి తలలోంచి ప్రార్థన చేద్దాం. అందరు ప్రార్థన చేయండి. దేవుని దగ్గర చెప్పండి, ప్రభువా, నా బిడ్డలు, నేను, నా కుటుంబం ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండాలయ్యా. ఆ భాగ్యం నాకీ అయ్యా, ఆ కృప నాకీ నాయన. నా పిల్లలు ఏదో సినిమా దగ్గర కాదు ఉండాల్సింది, వైన్ షాపుల దగ్గర కాదు, అక్ర సంబంధమైన స్థలాల్లో కాదు, సంబరాలు దగ్గర కాదు నాయన. నా బిడ్డలు ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఆశీర్వాదం పొందుకునే బిడ్డలుగా నన్ను మార్చు. 2, నా పిల్లల కొరకు నా ఇంట్లో ఇంకా ఎవరు రక్షణ పడలేదు, నా కోడలు, నా అత్త, మామ, నా కూడా పుట్టిన వాళ్ళు, సహోదరులు, నా పిల్లలు, నా కూతుర్లు ఇంకా ఎవరు దేవుని నమ్ముకోకుండా ఉన్నారు, నా భర్త ఇంకా దేవుని నమ్ముకోలేదేమో, వారి నిమిత్తంగా ఎల్లప్పుడూ నీ తట్టు నేను చేతులెత్తి ప్రార్థన చేసే కుటుంబముగా నన్ను మార్చయ్యా. ఆ భాగ్యం నాకు దయచేయనైనా. అదేవిధంగా యోబు తన పిల్లల్ని పిలిపించి ఎక్కడైనా తప్పులు చేశారేమని విచారించాడు. అట్లా నా కుటుంబాన్ని నేను విచారించాలి. ఎప్పుడు ఏదైనా తప్పు చేశారేమో నేను అడగాలను ఆయన. ఆ భాగ్యం నాకు అయ్యా. ప్రభా, వాళ్ళు ఏదన్నా తెస్తే దాన్ని నేను నిలదీసి అడగాలి. ఏదన్నా తప్పు మార్గాల్లో, తప్పుదారిలో వాళ్ళు ఏదైనా తెచ్చి ఉంటే దాన్ని నేను కరెక్ట్గా తెలుసుకోవాలి నాయన. నేను మంచి నీతిని బోధించే తల్లిదండ్రులుగా నన్ను పెట్టి ఇంట్లో తప్పు మార్గాన్ని బోధించే నా పిల్లలకి నేనే బోధించే వ్యక్తిగా నన్ను మార్చి నా అట్లా ఉంచుబాకయ్యా. నా జీవితాన్ని మార్చు నాయన. అదేవిధంగా నాయన, తన సహోదరుని ప్రేమించేవాడు దేవుని ప్రేమిస్తున్నాడని రాయపడి ఉంది. నేను ఎవరెవరితో విరోధం పడినానో, ఎవరెవరితో కోపపడినానో, ఎవరెవరికి విరోధంగా మాట్లాడాను, ఈ రోజు నుంచి అందరితో నేను సమాధాన పడతానయ్యా. అందరిని పలకరిస్తాను ఆయన, అందరితో మాట్లాడతాను ప్రభువా, అందరితో ఐక్యతతో ఉంటాను. ఎన్ని ఏండ్లు ఉండబోతాయి ఈ భూమి మీద? కొద్ది రోజులే కదా.
ఆ కొద్ది రోజులు నా కుటుంబంతో నేను ప్రేమతో జీవించేది నాకు నేర్పించయ్యా. ప్రేమతో ఉండేది నాకు నేర్పించయ్యా. కఠిన గుండె నాలో నుండి తీసేయ్యా. అసూయపడే గుండె నాలో నుంచి తీసేయి నాయనా. నేను అందరితో సమాధానంగా ఉండే కృప దయచేయమని నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన మధ్యలో సారమ్మ గారు ఒక పాట పాడుతుండగా కానుకలు తీయబడుతుంది.